అందరికీ నమస్కారం. నా పేరు కరిమి రాజేశ్వరరావు. ఏపీ సిపిఎస్ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మిత్రులందరికీ విజ్ఞప్తి, ఎందుకంటే 2004 సెప్టెంబర్ 1 నుండి ఉద్యోగులకు రావడమే మహాపాపంలా ఉంది. అందరిలాగే మేము పోటీ పరీక్షల్లోనూ నెగ్గి వచ్చిన వారమే. లక్షల్లో పోటీ పడ్డాం, 10ల్లో పోస్టులకి. అలాంటి ఎన్నో కష్టాలు పడి, అప్పులు చేసి, అనేకమైనటువంటి అవమానాలు పడి ఉద్యోగాలు సాధించుకుంటే ఈరోజు మాకు భవిష్యత్తు అనేది లేకుండా ఉందన్న విషయం మాకు ఉద్యోగం వచ్చే కానీ తెలియలే. అది కూడా ఏపీ సిపిఎస్ఈ అనే సంఘం 2015లో ఏర్పాటు అయితే తప్ప మాకు అర్థం కాలేదు. అంటే మాకు పెన్షన్ లేదు. ఈరోజు చాలామంది పాత పెన్షన్ తీసుకున్న మిత్రులు, వాళ్ళకి పిఎఫ్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఆ పిఎఫ్ ఎప్పుడైనా తీసుకోవచ్చు, వాళ్ళు దాచుకున్న డబ్బులు. కానీ మాకు 10% కట్ అవుతుంది, గవర్నమెంట్ అని 10% యాడ్ చేస్తుంది మ్యాచింగ్ రేట్. ఆ దాచుకున్న డబ్బుల్లో ₹1 కూడా తీసుకోవడానికి అవకాశం ప్రజెంట్ లేదు. 3 సార్లు జీవితంలో ఒకసారి తీసుకోవచ్చు, 3 సార్లు తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ కనీసం ఆ వెసులుబాటు కూడా లేదు. నేను గత 2 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా. నేను దాచుకున్న డబ్బులు నాకు ఇవ్వడానికి ఏమొచ్చింది? ఇది ఒకటది. రెండోది, పెన్షన్ వచ్చేటప్పటికి పాత పెన్షన్ విధానంలో రిటైర్మెంట్ అయిన రోజు ఆయనకు ఉన్నటువంటి బేసిక్ ఏదే ఉందో ఆ బేసిక్లో 50% పెన్షన్ ఇవ్వడం అనేది మీ అందరికీ తెలుసు. దానికి హెచ్ఆర్ఏ కానీ, డిఏలు కానీ, అలాగే పిఆర్సీ అన్నీ వర్తిస్తాయి. కానీ మాకున్నటువంటి, అంటే 2004 తర్వాత వచ్చినటువంటి పాపాత్ములు ఎవరైతే ఉన్నామో మాకు మాత్రం అవకాశం లేదు. ఎందుకంటే రిటైర్మెంట్ రోజు మేము ₹1,00,000 దాచుకుంటే అందులో ₹60,000 మాకు ఇచ్చి, ₹60,000 మాకు ఇచ్చి, ₹40,000 వాళ్ళు దాచుకొని, అదేమి ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసి దాని మీద వచ్చిన వడ్డీ మాకు పెన్షన్ రూపంలో ఇస్తారు. దానికి హెచ్ఆర్ఏ కానీ, డిఏలు కానీ, పిఆర్సీలు కానీ, చచ్చిపోతే అంటే కట్టెలు కూడా ఖర్చు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అంటే మాకు ఎందుకంటే తేడా? ఒకటే సర్వీసు, ఒకటే పెన్షన్ ఇవ్వాలి కదా. సర్వీసు ఒకటే అయినప్పుడు పెన్షన్ ఎందుకు ఇన్ని రకాలుగా ఉంది? అంటే ఎవరు మోసం చేశారు? 5 ఏళ్ళు ఒక ఎంపీగానో ఒక ఎమ్మెల్యేగానో పనిచేస్తే వాళ్ళకు పూర్తి స్థాయి పెన్షన్ వస్తుందా లేదండి? వాళ్ళకి వేతనం వేస్తే ఎప్పుడు వస్తుంది? అర్ధరాత్రి కూడా వచ్చేస్తుంది 1వ తారీఖున. కానీ మాకైతే ఆ ఛాన్స్ ఏం లేదు. ఏం మేము కష్టపడి ఉద్యోగం సాధించలేదా? మేము 30 సంవత్సరాలు సర్వీస్ చేస్తే మాకు పెన్షన్ ఇవ్వదా? దీనికి ఒకవేళ అడిగితే ఏం చెప్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు? ఆర్థిక పరిస్థితి బాగోలేదు. మీరైతే ఎవరి బాబు సొమ్మని లాక్కుంటారు? మాకు కష్టపడి పనిచేసే మాత్రం మాకు ఇవ్వరా? ఒకసారి ఆలోచించండి. ఇది మీరు ప్రజాప్రతినిధులు, మేము ప్రజల కోసం పనిచేసే ఉద్యోగ ఉపాధ్యాయులు. మీకు ఒక న్యాయము, మాకు ఒక న్యాయమా? అసలు ఇక్కడే పొరపాటు జరుగుతుంది. అయితే ఈ పాత పెన్షన్ సాధించడంలో క్రమంలో చాలామంది గత ప్రభుత్వము వల్ల ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో అందరికీ తెలుసు. ముఖ్యంగా మా ఏపీ సిపిఎస్ఏ పక్షాన మేము ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, పార్టీలు వ్యతిరేకం కాదు, మాకు అనవసరం. సమస్య మాత్రమే మాకు ముఖ్యం. అందులో భాగంగా గత ప్రభుత్వం ఎంతమంది ఇబ్బంది పెట్టినా, చాలామంది దాసోహం అయిపోయినా కానీ మేము దాసోహం అవ్వలేదు సార్. మాకు 3,000 మంది పైన ఉద్యోగ ఉపాధ్యాయులు కేసులున్నా మీరు ఉద్యమం చేస్తున్నాం. రెండోది, 2023 సెప్టెంబర్ 1వ తేదీన మేము పెన్షన్ విద్రోహ దినం అది. ఆ రోజు మేము చెలో విజయవాడ పిలిపించినప్పుడు మాకు అవకాశం ఇవ్వనప్పుడు హైకోర్టుకి వెళ్ళి మరి 500 మందితో హైకోర్టు ఏ విధి విధానాలు రూపొందించిందో ఆ షరతులు బేస్ చేసుకుని ఉద్యమం చేశాం. కానీ ఉద్యమానికి ఎక్కడో భయపడలేదు మేము. ఆ విషయం మీకు ముందు చెప్తున్నాం. ఇప్పుడు గత ప్రభుత్వముతో పోలిసినట్టయితే ఈ ప్రభుత్వం మనం కోరి తెచ్చుకున్నాం అందరం కూడాను. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగ ఉపాధ్యాయులు మోసం చేశారు కాబట్టి ప్రభుత్వం మారింది. అందులో మా ఉద్యోగ ఉపాధ్యాయుల ఆవేదన కూడాను ఈ కూటమి ప్రభుత్వానికి కొంత అవకాశం కల్పించి, కానీ ఈ ప్రభుత్వం కూడా 1 సంవత్సరం టైం అడిగారు మనకి. 1 సంవత్సరంలో మీకు అన్ని సమస్యలు క్లియర్ చేస్తాం, ముఖ్యంగా సిపిఎస్ అనేది. సంవత్సరం అయిపోయింది, మరి ఇంకా మాకు ఓపిక లేదు సార్. మళ్ళోసారి ఉద్యమానికి రూపకల్పన చేశాం. ఇందులో త్రిముఖ వ్యూహము, 3 రకాలైన వ్యూహము. మనకి స్వాతంత్రోద్యమం గుర్తుపెట్టుకుంటే ఒకసారి మితవాదులు, అతివాదులు, గాంధేయవాదులు మీరు విని ఉంటారు చరిత్ర. అందులో మితవాదము అంటే విజ్ఞప్తుల ద్వారా ప్రతి జిల్లా కలెక్టర్కి మాకున్నటువంటి సమస్యలు, ప్రధాన సమస్యలు 3. ఒకటి, సిపిఎస్ రద్దు చేయాలి. రెండోది, మాపై ఉన్న కేసులు ఎత్తివేయాలి. మూడోది, మాకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ₹1,00,000 మనిషికి, ఒక ఉద్యోగ ఉపాధ్యాయుడికి, అవి ఖచ్చితంగా విడుదల చేయాలని చెప్పేసి 26 జిల్లా కలెక్టరేట్లు కూడా విజ్ఞప్తులు చేస్తున్నాం. ప్రతి కలెక్టర్ గారు, ఇది 6వ జిల్లా. ఇంకా 20 జిల్లాలు ఉన్నాయి. 3 విడతల్లో పూర్తి చేయబోతున్నాం.
దానికి రాష్ట్ర కమిటీ సభ్యులు దీనికి బాధ్యత తీసుకున్నాం. రెండో వ్యూహం ఏమిటంటే, నిద్రపోతున్నటువంటి మా సిపిఎస్ ఉద్యోగులు 4 లక్షల మంది ఉన్నాం సార్. వీళ్ళని తట్టి లేపడానికి, ఉద్యమం వైపు నడిపించడానికి ఆనాడు బాలగంగాధర్ తిలక్ పిలుపునిచ్చాడు. ఒకటి గుర్తుందో లేదో మీకు, స్వరాజ్యం నా జన్మ హక్కు, అది నేను సాధించి తీరుతానని. అలాగే పెన్షన్ అనేది మా ఉద్యోగ హక్కు, అది మేము పోరాడి సాధిస్తాం. అందులో భాగంగానే అతివాదులుగా కూడా మా ఉద్యోగుల్ని చైతన్యం చేయడానికి సిపిఎస్ ఉద్యోగుల చైతన్య యాత్ర చేపట్టాం. ఇంకా మూడో వ్యూహం ఉంది. ఈ 3 విడతలు 26 జిల్లాలకి విజ్ఞప్తులు ఈ కార్యక్రమాలు అయిన తర్వాత ప్రభుత్వం దిగి రాకపోయినట్టయితే 2025 సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం ఏదైతే ఉందో ఆ రోజున భారీ స్థాయిలో విజయవాడ నుంచి గుంటూరు పెన్షన్ మార్చ్ పేరుతో పాదయాత్ర చేపడుతున్నాం. ఎందుకంటే ఇది మహాత్మా గాంధీ పిలుపునిచ్చినటువంటి ఉప్పు సత్యాగ్రహం ప్రేరణగా తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది. అంటే శాంతి అహింస పద్ధతి ద్వారా ర్యాలీలు, ధర్నాలు చేస్తాం, పాదయాత్రలు చేస్తాం, మా ఉద్యోగుల్ని చైతన్యవంతం తీసుకొస్తాం. అలాగే ప్రభుత్వాన్ని విజ్ఞప్తులతో విన్నవించుకుంటాం. ఈ త్రిముఖ వ్యూహాలతో మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మా అందరికీ ముఖ్య విషయము, మాలో కూడా కొంతమంది కట్టప్పలు ఉన్నారు. ఆ కట్టప్పలు కూడా సభాముఖంగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే మీరు నిజాయితీగా ఉద్యమం చేయండి, నిజాయితీగా పోరాటం చేయండి. మీ ఎమ్మెల్సీ పదవుల కోసము, మీ ప్రభుత్వ సలహాదారు పదవుల కోసము, ఓడీల కోసము ఈ లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయుల హక్కులను కాలరాయొద్దు. అలాగే ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మేము ప్రజలకి అటు ప్రభుత్వానికి వారధులం కాబట్టి మీరు మా యొక్క హక్కులు ఏవి కూడా కాలరాయకుండా, మేము ఏ రోజైతే ఉద్యోగ ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కాడో ఆ రోజు ఏ ప్రభుత్వం అయినా సరే విఫలమైపోయినట్టే లెక్క. అవునా కాదా? ఎందుకంటే మీ ప్రభుత్వంలో భాగము కాబట్టి, కార్యనిర్వాహక శాఖలో మేము భాగము. ఎందుకంటే చట్టాలైనా పథకాలైనా అమలు చేసేది మేము కాబట్టి మా హక్కులు ఏవి కోల్పోకుండా, మా హక్కులు మాకు తిరిగి వచ్చేలా, ముఖ్యంగా పాత పెన్షన్ మాకు రావడానికి ఎంతవరకైనా ఏ పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.